అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయ రాజారావు. బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మనం గత 2-3 రోజుల నుంచి ఎన్టీవీలో చూస్తున్నాం, సాక్షి టీవీలో చూస్తున్నాం, పత్రికలో చూస్తున్నాం. ఎక్కడ వినపడ్డా ఎవరి నోటైనా గోమాంసం 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 ఎగుమతి గోమాంసం ఎగుమతి. ఏంటిది? సుమారుగా 184,339 కేజీలు, సుమారుగా 189 టన్నుల మాంసం మిత్రా మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజ్, బాపట్ల వాసుల కోల్డ్ స్టోరేజ్. మిత్రా మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజ్ యజమాని సుబ్రహ్మణ్యం గుప్తా గారు స్టోరేజీలోకి సుమారుగా 180 టన్నుల గోమాంసం ఎలా వచ్చింది? 189 టన్నుల గోమాంసాన్ని తీసుకురావాలంటే ఇన్ని ఆవుల్ని వధించాలి. ఎన్ని ఆవులు ఎక్కడెక్కడి నుంచి సమకూర్చారు? ఈ ఎఫ్ఐఆర్ మిత్రా మెరైన్ ఏజెన్సీ గోల్డ్ స్టోర్ యజమానుల మీదే, ఆ కంపెనీ మీదే ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నిన్న కాక మనం చూసాం, నిన్న చూసుకున్నాం. మన స్థానిక ఎమ్మెల్యే గారు సుబ్రహ్మణ్యం గుప్తా గారు టీడీపీ పార్టీకి సంబంధం లేదు, నా స్నేహితుడు అని అన్నారు. టీడీపీ పార్టీకి సంబంధం లేదు, స్నేహితుడు అని చెబుతున్నాడు. బాగానే ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియజేస్తున్నా, ఇదే సిచ్యువేషన్, ఇదే సందర్భం, ఏ మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ గోధుమ మాంసాన్ని ఎగుమతి చేస్తుంటే ఈ హిందూ పరిరక్షణ సంస్థలు ఊరుకున్నాయా? ఈ వ్యవస్థలు ఊరుకొని ఉండేవాళ్ళ? లేదు. ఎంతో చెవు కోసిన మేకలా గగ్గోలు పెట్టేవాడు. ఎందుకు నోరు మేపట్లేదు? ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాలేం తెలియలేదేమో, సోషల్ మీడియా చూడట్లేదేమో, పేపర్ దినపత్రికలు చదవట్లేదేమో. ఇదే విషయం తెలిసి అయితే బాపట్ల రథం బజార్, బాపట్ల భవనాథ స్వామి గుడి దేవస్థానం దగ్గర వచ్చి ఉపవాస దీక్షలు చేసి ఉండేవాళ్ళు. గతంలో ఏదో సందర్భంలో ఉపవాస దీక్షలు చేశారు, వెళ్ళి గుడి మెట్లు శుభ్రం చేశారు. సనాతన ధర్మాన్ని ఆచరించే వారి మీద చులకనగా మాట్లాడిని అవమానించి నేను ఊరుకోనని అన్నవాడు. ఏందండి ఇప్పుడు గోమాంసం ఒక కేజీ 2 కేజీలు కాదు, 180 టన్నుల కేజీలు. ఏంటండి ఇది? ఎంత దారుణం అండి. అదే ఇంకో మతాన్ని ఆశించే వ్యక్తి చేసినడితే కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. రేషన్ బియ్యం మాపేదాన్ని అసలు షిప్ను సీజ్ చేసేయమన్నారు. ఏది సీజ్ చేసిన షిప్ ఏది? మరి ఇప్పుడు రావచ్చు కదా, ఈ మిత్రా మెరైన్ ఏజెన్సీని కూడా సీజ్ చేయొచ్చు అనొచ్చు కదా. అంటే మతాన్ని బట్టి, కులాన్ని బట్టి కూడా మీరు వ్యవహారం చేస్తారా? మీరు ప్రవర్తిస్తారా? ఏంటి అన్యాయం? అసలు ఇన్ని గోవుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇన్ని గోవుల్ని ఎట్లా విధించారు? ఇన్ని గోవుల మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు బాపట్ల శాసనసభ్యుల పేరు ఎందుకు వచ్చింది? బాపట్ల శాసనసభ్యుల పేరు వెలుగులోకి ఎందుకు వచ్చింది? బాపట్ల శాసనసభ్యుల పేరు ఆయనకు సంబంధం లేదా? దీనిలో పాత్ర, ఈ భాగస్వామ్యంలో లేదా? అసలు ఎందుకు వచ్చింది? రావడానికి కారణం ఏంటి? సుబ్రహ్మణ్యం గుప్తా గారు అతని కార్యకర్త కాదా? అతని ఫ్రెండ్ కాదా? ఏంటి అన్యాయం? బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే తెలియజేస్తుంది, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలి. ఎవరెవరు భాగస్వామ్యాలు ఉన్నారు, ఇంత దారుణాన్ని ఎవరు అరికట్టారు, దాన్ని ఖండిస్తున్నాం. ఈ 2 రోజుల్లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇట్లాంటి అన్యాయాలు అరికట్టడానికి, ఇవన్నీ ఖండించడానికి, మేము దీక్ష చేయడానికి, బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడానికి, ఆందోళన వ్యక్తం చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఈరోజు అదే వేరే మతం వాళ్ళు ఇట్లాంటి దారుణాన్ని వడిగట్టుంటమైతే ఎంత
ఎంత ప్రబలంగా ఎంతగా మాట్లాడేవాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నాం, మీరు ఎక్కడున్నారు? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, విదేశాల్లో ఉన్నారా? ఇట్లాంటి దారుణాన్ని మీ దృష్టికి రాలేదా? ఈ గోమాసాన్ని ఏ దేశాలు పంపిస్తున్నారు? ఎవరు అండదండతో పంపిస్తున్నారు? ఏ నాయకులు ఉన్నారు? మీకు తెలియదా? ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పూర్తి దర్యాప్తు చేసి మన బాపట్లకి ఎంతవరకు సంబంధం ఉంది, మన బాపట్లకి ఆ దారుణంలో మన బాపట్ల వ్యక్తులు ఏ విధంగా వారి హస్తం ఉందో సిబిఐకి చేత విచారణ చేసి రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని, సిబిఐ చేత కూడా దర్యాప్తు చేయించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్.